హాయ్నా, వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజుని వంకాయ సప్పటి సవడాలతో కూర చేయబోతున్నాం అండి. అది కూడా టమాటాలు వేసి మంచి కూర చేస్తామండి. చాలా బాగుంటుందండి. మరి మొదలు పెడదామా? మనం ముందుగా ఆయిల్ వేసుకుంటున్నామండి. ఒక 50 గ్రాముల ఆయిల్ వేసుకుంటున్నామండి. మనం ముందుగా సప్పటి సవడా ముక్కలు వేయించుకుంటున్నామండి. మనం జాగ్రత్తగా వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడు చక్కగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది జాగ్రత్తగా వేయించుకుంటే ఎంత జాగ్రత్తగా వేయించుకుంటే అంత బాగుంటుందండి. కర్రీలో మనకి మంచిగా టేస్ట్ ఉంటుందండి. ఇలా మనం ఎప్పుడైనా సరే చప్పటి సౌండ్ వేయించుకుంటేనే చాలా టేస్ట్ అండి. పచ్చి పచ్చిగా ఉంటే విడిగా చేస్తే అలా వేయకూడదండి. చక్కగా ఇలా దోరగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఆఫ్టర్ అయిపోయిన తర్వాత కూరలో వేసుకోవాలండి. మన ముక్కలు గోల్డ్ కలర్ వచ్చిందాక వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని జాగ్రత్తగా తీసుకుని పక్కన పెట్టుకుందామండి. సప్పటి సవడ ముక్కలు ఎంత గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఏగినాయి చూడండి ఒకసారి. చాలా బాగా ఏగినాయండి. ఇలా ఏగాలి. ఏగితేనే కూరలో మంచి టేస్ట్ ఉంటుందండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇందాక మనము చేపలు వేపుకున్న నూనెలో ఉల్లిపాయల కాడ వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి చూడండి. ఉల్లిపాయల్ని గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చిందాక వేగినాయండి. ఇప్పుడు మనం కోసుకున్న వంకాయలు ఉన్నాయి చూడండి. ఈ వంకాయలని దీంట్లో వేసుకుంటున్నామండి. ఈ వంకాయలు వేసుకుని చక్కగా మగ్గనివ్వాలండి. చూడండి. వంకాయలు 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. వంకాయలు మగ్గిపోయినాయండి. దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసాం కదండి, ఒక్కసారి తిప్పుకుందామండి. తిప్పుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకుందామండి. ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నానండి. ఇవి ముక్కలు చేసుకుని ముక్కలు వేసుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కాడ నొక్కండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయండి. చూడండి కర్రీ ఎంత బాగుందో. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందామండి. ఈ ధనియాల పొడి వేసుకోవడం వలన కూర చాలా టేస్ట్ వస్తుందండి. గ్రేవీ కూడా వస్తుందండి. కూరకు సరిపడా 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నామండి. ఇందులో సరిపోయినంత కారం వేసుకుంటున్నామండి. ఒకసారి తిప్పుకుందామండి. కూరని ఒకసారి కలిసేటట్టు తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకుందామండి. కూరలో కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నామండి. ఉప్పు కారం చింతపండు పులుసు వేసుకున్నాం కదండి. ఒక్కసారి కూర అంతా కలిసేటట్టుగా తిప్పుకుందామండి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మన కూర అంతా ఉడికేసిందండి. అదిగోండి చూడండి, చక్కని ఆయిల్ పైకి వచ్చేసింది. కూర అంతా ఉడికేసినట్టేనండి. అందుకని ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పక్కన సప్పడి సవడా ముక్కలు ఉన్నాయండి. ఈ ముక్కని కూరలో వేసుకుందామండి. మనం సప్పడి సవడా ముక్కలు వేసుకున్నాం కదండి. ఒక్కసారి కూరని అలా తిప్పుకోవాలండి. అలా తిప్పుకుంటే కూర అంతా మాడిపోకుండా చాలా బాగుంటుందండి. ఈ ముక్కలన్నీ ఇలా కలిసిన తర్వాత కూర అంతా కలిసి ఉడుకుతుందండి. చాలా బాగుంటుందండి. ఇలాగా మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుందామండి. లాస్ట్లో దింపుకునే ముందు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటేనండి ఆ టేస్టే వేరుగా ఉంటుందండి.
అబ్బా కూర రెడీ అయిపోయిందండి. చూడండి మంచి గుమ్మగుమ్మలాడే వంకాయ ఎండు చేపల కూర అంటే అబ్బా ఇలా ఉండాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. చూడండి అసలు కూర ఎంత టేస్టీగా ఉంటుందో. అబ్బా చూడండి అదిరిపోయే వాసన వస్తుందండి. అబ్బా ఇలా తినాలి, మంచి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కానీ దేని టేస్ట్ ఏంటో చూపించదండి. నిమిషాలు ఉన్నాయి. బా కూర రెడీ అయిపోయిందండి. అబ్బాబ్బాబ్బా ఈ కూరతో వేడి వేడి అన్నంలో వేసుకుంటేనండి ఉంటుందండి. అబ్బా అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. మన ఎండు చేపలు వంకాయ కూర ఎంత బాగా వచ్చిందో చూడండి. అబ్బాబ్బా భలే వాసన వస్తుందండి. నేను ఒక్కసారి టేస్ట్ చేసి చూపిస్తా. మీరు కూడా ఇంటికాడ చేసుకోండి, మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ కూర చూసారా? ఒకసారి చూడండి. నేను చూపుతాను, టేస్ట్ చేసి చేస్తాను ఒకసారి చూడండి. అబ్బా ముక్కలు చూసారా ఎంత బాగున్నాయో. అబ్బా ఇలా ఉండాలండి ముక్కలు, సప్పుడు సప్పుడు ముక్కలు, అంత పెద్ద పెద్ద ముక్కలు మీకు ఎక్కడ దొరుకుతాయండి? చాలా టేస్ట్గా దొరుకుతాయండి. ఎంత బాగుందండి కూర, ఎంత టేస్ట్గా ఉందో చూడండి. మంచి వాసన వస్తుందండి. చూసారు కదా ముక్కలు? అబ్బా సప్పుడు సోడా ముక్కలు అంటే అబ్బో భలే టేస్ట్, భలే ఉందండి, టేస్ట్గా ఉందండి. ఈ దీంట్లో కొంచెం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి మజాక. అబ్బో చాలా బాగుంటుందండి. మనం కూడా ఒకసారి టేస్ట్ చేయనా? చూపిస్తా ఉండండి. అబ్బా అదిరిపోయిందండి. పుల్లగా అబ్బా కారం కారంగా అబ్బా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి కామెంట్స్లో పెట్టండి మన కూర ఎలా ఉందో.